అంటే ఏం చెప్తారు ఇప్పుడు జరుగుతున్న ఈ జెన్జీ ఉద్యమానికి సంబంధించి దాదాపు చినికి గాలివాన్ అవుతా ఉంది, ఒక పక్క దాడుల దాకా వెళ్తా ఉంది, లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఒక విద్యార్థిగా, మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ యాజ్ అ స్టూడెంట్ సార్ మాకి మా బేసిక్ రైట్స్ దొరుకుతలేదు సార్, సచ్ యాజ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, సిస్టమ్ చాలా కరప్ట్ ఉంది సార్. దిస్ ఫైట్ ఇస్ ఫర్ రెవల్యూషన్, ఇది రెవల్యూషన్ తీయడానికి సార్ ఫైట్. మా అజెండా ఏం పొలిటికల్ పార్టీతో కాదు, బికాస్ వెన్ దేర్ ఈస్ అ రూలింగ్ గవర్నమెంట్ they have to take the responsibility of arranging the papers, because it's not just 1-2 papers, it's almost about 41 papers leaked in recent years. After leaking 41 years, you can't expect one person to continue his post. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉంటే మిమ్మల్ని యాంటీ ఇండియన్స్ అంటున్నారు, కొంతమంది అయితే వేరే వేరే పేర్లు పెట్టి దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. సో మీ మీద వస్తున్న ఈ ఆరోపణల మీద ఏం చెప్తారు? ఎలిగేషన్స్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఎట్లా చూస్తారు? విద్యార్థులుగా మీరు ఏం చెప్తారు? సార్ యాజ్ అ స్టూడెంట్ సార్ మాకి ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఈ జెన్జీ రెవల్యూషన్ ఉంది కదా సార్, వి డోంట్ కేర్ అబౌట్ దెమ్, వి నో అవర్ వర్క్ సార్, వి నో వేర్ వి ఆర్ గోయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ వి కమ్ ఫ్రమ్. మాకు తెలుసు మేము ఏడుకెళ్ళి వచ్చినాం సార్, వాళ్ళు ఏమైనా చెప్పని మాకు ఏం ఎఫెక్ట్ కాదు. అందుకే ఈ ప్రొటెస్ట్ అంతా పెరిగింది, ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా ముందు బి అయితేనే ఉంటది ప్రొటెస్ట్ అంటిల్ అండ్ అన్లెస్ ద కంట్రీ సెట్ రైట్ అండ్ కరప్ట్ ఫ్రీ. అంటే ఇంకొకటి అంటే నిన్న కూడా ఇక్కడ తెలంగాణలో కొంతమంది పార్టీలు కూడా ధర్నాలు చేయడం జరిగింది, మీకు సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది, కానీ దీన్ని పొలిటికలైజ్ చేస్తా ఉన్నారు అనేది ఒక వాదన కనపడతా ఉంది. ఏం చెప్తారు? దీన్ని పొలిటికల్ వేలోకి తీసుకెళ్తా ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు అని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? సార్ యాక్చువల్లీ ఇది పొలిటికల్ ఏం కాదు సార్, ఇది పొలిటికల్ యాంగిల్ ఇస్తుండ్రు వేరే వాళ్ళు. యాక్చువల్లీ ప్రొటెస్ట్ స్టూడెంట్స్ సార్, అయితే ఎక్స్టర్నల్ పొలిటికల్ పార్టీస్ వచ్చి వాళ్ళ స్లోగన్స్ ఇస్తే అది మేము వాళ్ళకి సపోర్ట్ చేసేమట్టు కాదు సార్. వాళ్ళు మా ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేస్తుండ్రు, అయితే మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. వీఆర్ నాట్ సపోర్టింగ్ ద పార్టీ సార్, వీఆర్ సపోర్టింగ్ ద ఎజెండా బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ ఒకటేంటంటే మీరు ఏదైతే మీరు డిమాండ్ చేస్తా ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మోదీ స్పందిస్తూ ఇది పార్లమెంట్ లో మేము చర్చకు తీసుకొస్తాం, దాంతో పాటు ఎవరైతే దీనికి కారకులయ్యారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఎక్కడ కూడా మాట్లాడట్లేదు వాళ్ళు. దీనికి ఎట్లా చెప్తారు? మరి ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మీరు వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుందా? సార్ బేసిక్ ఇది ఇప్పుడు ఏమైంది సార్, ఇప్పుడు అండ్ రెసిగ్నేషన్ కోసం మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు మాకు రెసిగ్నేషన్ దొరికింది అనుకో సార్, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు సార్. ఈ ప్రొటెస్ట్ ఓన్లీ రెసిగ్నేషన్ కోసమే, సెకండ్ థింగ్ ఏది కాదు. ఈ ప్రొటెస్ట్ రెసిగ్నేషన్ కోసమే, ఈ కరప్ట్ సిస్టమ్ కోసమే. ఇక మేము ఇప్పుడు ఒక్క రెసిగ్నేషన్ తీసుకున్నాం కదా సార్, ఇంకా ముందు ఏమవుతుందంటే ఎవరైనా పేపర్ లీక్ చేయడానికి the whoever person dares to leak the paper another time, he will think twice before leaking the paper. This is the main motive sir. ఇది ఒక్క రెసిగ్నేషన్ తోటి there will be huge change, because this is transformating decade sir. We can expect that from the government. We need basic facilities. నిన్న పార్లమెంట్ లో జరిగిన దీని మీద డిస్కషన్స్ లో కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు యాక్సెప్ట్ చేయట్లే, ప్రతిపక్షాలు దీన్ని వేరే రకంగా తీసుకెళ్తా ఉంది, వాళ్ళ డిమాండ్స్ వేరే కనపడుతున్నాయని చెప్తా ఉన్నారు. అంటే ప్రతిపక్షాలను బూచిగా చూపించి దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కనపడతా ఉంది కదా. విద్యార్థులతో కదా వాళ్ళు మాట్లాడాల్సింది, విద్యార్థుల సమస్యలు వినాలా. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ప్రతిపక్షాలు ఇక్కడ అడ్డుకుంటున్నాయి, ప్రతిపక్షాలు వాళ్ళ నినాదాలు మారుస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే దీన్ని ఎంతవరకు మీరు సాధ్యం అనుకోవచ్చు? ఎందుకంటే విద్యార్థులతో కూడా వారు చర్చలు చేయాలి సార్. ఏదైనా వేరే పార్టీ వచ్చి వాళ్ళ స్లోగన్స్ ఇస్తుంది, మేము కంప్లీట్లీ అపోజ్ చేస్తాం దానికి. మా స్లోగన్ సింపుల్ సార్, ఒకటి రెసిగ్నేషన్ స్లోగన్, ఒకటి ఫ్రీ కరప్షన్ స్లోగన్. ఈ రెండు స్లోగన్ తర్వాత మాది ఏం థర్డ్ స్లోగన్ లేదు. యాజ్ అ స్టూడెంట్స్ వి డోంట్ సపోర్ట్ దెమ్ సార్. యాజ్ ఫార్ as పార్లమెంట్ లో వాళ్ళు చెప్పిండ్రు కదా సార్, పార్లమెంట్ లో వాళ్ళ అజెండా లేపుతుండ్రు స్టూడెంట్స్ కోసం. వాళ్ళ పార్టీ ఏం చెప్తలే పార్లమెంట్ లో, వీడియోస్ ఉన్నాయి, యూ కెన్ చెక్ ద ఇంటర్నెట్. పార్టీ వీడియోస్ ఉన్నాయి, చాలా ఆపోజిషన్ పార్టీస్ ఏం చెప్తుండ్రు అంటే మాది వదిలేంది మాట, మా పొలిటికల్ పార్టీ తర్వాత వస్తుంది, ఫస్ట్ స్టూడెంట్స్ మాట వినండి. ఆ గవర్నమెంట్ ఎంత పడి ఉంది సార్, అంత పార్లమెంట్ చెప్తా ఉంటా వింటలే వాళ్ళు. ఆపోజిషన్ పార్టీస్ వచ్చి చెప్తున్నారు, వాళ్ళ అజెండా వాళ్ళు ఏం చెప్తలేరు. ఇక్కడ మీరు ఎక్కడైనా స్లోగన్ దొరుకుతుందా సార్? వేరే పార్టీస్ ఏమైనా స్లోగన్ దొరుకుతుందా? ఆల్ ఓవర్ ఇండియా ఏ పార్టీ ఏ స్లోగన్స్ ఇస్తలేదు సార్. పార్లమెంట్ లో వాళ్ళు మా కోసం ఫైట్ చేస్తుండ్రు. ఎవరైనా మా కోసం ఫైట్ చేస్తే వీఆర్ రెడీ టు సపోర్ట్ దెమ్ సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ, బికాస్ దే ఆర్ సపోర్టింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. యాజ్ ఎ స్టూడెంట్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? అంటే మీరు నీట్ స్టూడెంటా లేకపోతే ఎట్లా? నేను బీటెక్ స్టూడెంట్ సార్. నా రెండు సిస్టర్స్ ఉన్నారు, ఎవరు నీట్ ఇచ్చిండ్రు కదా,
వాళ్ళు నీట్ ఇచ్చిండ్రు, ఇంకొక సిస్టర్ ఉంది ఇప్పుడు నీట్ ఇస్తుంది. సో ఫర్ దెమ్ ఐ హామ్ హియర్ సార్. సో ఇది పరిస్థితి. సో విద్యార్థులందరూ అడిగేది ఒకటే, వాళ్ళకి ఈ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు కావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. దీంట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చాలా కీలకం కాబోతా ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. సో ఒక్కసారి చూడొచ్చు, అంటే విద్యార్థుల ఆగ్రహం ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి చూడొచ్చు. ఎందుకంటే మొత్తం కూడా విద్యార్థులందరూ కూడా తరలివచ్చిన పరిస్థితి కనపడతా ఉంది, చూడొచ్చు ఒక్కసారి. సో మొత్తం కూడా ఒక్కసారి మన ధర్నా చౌక్ మొత్తం కూడా విద్యార్థులతో నిండిపోయిన పరిస్థితి. వీళ్ళందరి నినాదం కూడా ఒకటే కనపడతా ఉంది ప్రధానంగా. సో ఈ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సింది, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి? I am here from Hyderabad, like my family is here from Hyderabad. ఈ ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న విషయాల్లో లాఠీ చార్జ్ అనే ఒక కీలకమైన అంశం. దాదాపు ఒక 4 days నుంచి వీళ్ళు లాఠీ చార్జ్ చాలా ఎక్కువ జరుగుతా ఉంది స్టూడెంట్స్ మీద, అది కూడా. సో దీన్ని ఎట్లా చూస్తారు ఒక స్టూడెంట్స్ గా? అంటే దీన్ని పొలిటికలైజ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది కదా. What I personally think is that this is criminal activity because let's be honest, police officers have their name card for a reason. They have their name card because that gives us the right as a citizen to go and file a complaint against them. And if they're removing their name cards, if we cannot hold them accountable for hitting us, let's be honest, Article 19(1) guarantees you right to free speech. Where does the right to free speech go during a peaceful protest? During a peaceful protest, why are tear gas being released on students? During a peaceful protest, why is lathi charge being released on students? Right? If you guys think that the lathi charge was right, if you guys think it was legal, then why are officers not having their name cards? Officers are literally saying that it was because of the heat. Let's be honest, one small name card, does it give you like liters and liters of sweat? Obviously no. It is to avoid accountability. It is political. Everything is political. Art is political. Every goddamn thing is political. Even the air you breathe is political. Some political parties treating like you as a anti-Indians. They are telling like that. What is your reply? My reply is, guys, if I was anti-Indian, then I would not ask the government to take accountability. If I was anti-Indian, I would not ask the government to become better and to give me a better country to live in. If I was anti-Indian, then my question is to the Home Minister that how much this many anti-nationals enter India. Take accountability. Either the Education Ministry needs to take accountability for the leaked papers, or the Home Ministry needs to take accountability for the anti-nationals. So you are demanding is that the Education Minister will be resign for his position, but they are telling like that. They are telling that we can take an action on who are paper leakage. Let's be honest, after so many paper leaks, do you think they are going to take an action? After nearly 75 plus paper leaks over the years BJP has been ruling, is this dogmatic government going to take action? Obviously no. This is not a democratic form of government. 10 years Mr. Modi has been serving as the honorable Prime Minister. His position as the Prime Minister is honorable. I do not consider that tea seller an honorable man. That tea seller is the reason Beti Bachao is just a slogan and not in reality that. Finally, what is your conclusion about it? My conclusion is take accountability, guys. Accountability is the only thing that's going to save this youth, that's going to save this country, that's going to save the democracy. Just take accountability. సో ఇది పరిస్థితి. అంటే విద్యార్థులందరూ కూడా వాళ్ళ డిమాండ్ ఒకటే క్లియర్ గా కనపడతా ఉంది. ఏదైతే నీట్ పేపర్ లీకేజీల మీద యాక్షన్ తీసుకోవాలి, దీని మీద ఖచ్చితంగా బాధ్యత వహిస్తూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే వాళ్ళు ఒకటే ఒక డిమాండ్ కనపడతా ఉంది ఈ రోజు.